హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. సో ఎన్నో రోజులుగా మిథున అండ్ దేవ ఇద్దరు కలవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. లేదంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ అన్నా ఉంటే బాగున్ను అని కొంతమంది అనుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ రొమాన్స్ అంటే మరీ ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ క్యూట్ రొమాన్స్ ఉంటే బాగుంటుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఈరోజు ఎపిసోడ్ చూస్తే చాలా అంటే చాలా ముచ్చట పడతారు వీళ్ళిద్దరిని చూడగానే. సో ఈరోజు చాలా బాగుంటుంది ఎపిసోడ్ మాత్రం. అలాగే ట్విస్ట్ కూడా ఉందండి. ఈరోజు ఆ ట్విస్ట్ కూడా రివీల్ అయిపోతుందనే చెప్పొచ్చు. అసలు ఏంటి ఆ ట్విస్ట్, ఏంటి రొమాన్సు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు అసలు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ అయితే తను అన్నం తింటూ ఉండగానే ఇక మిథున అయితే చెప్తుంది, ఎందుకు దేవా నువ్వు నీ మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని కూడా ఎందుకు బయటకి నువ్వు వెళ్ళిపో, నువ్వు నా భార్యవు కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు తెలుసు నువ్వు మనసులో నుంచి ఈ మాటలు రావట్లేదు, జస్ట్ పెదాల దగ్గర నుంచి మాత్రమే వస్తున్న విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు అప్పుడు నా భార్య కాదన్నప్పుడు నా మనసుకు తెలిసింది నువ్వు కోపంతో అంటున్నావని, కానీ ఇప్పుడు కోపంతో కాదు ప్రేమతోనే అంటున్నావు అనేది నాకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? మన ఇద్దరిని విడదీయడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, అది ఎవరు అని చెప్పి అడుగుతున్న టైంలో ఇంకెవరు మీ నాన్న నండు నా అనగానే ఇక షాక్ అయిపోతాడనమాట దేవా కూడా. అంటే నేను చెప్పేశానా, ఏం అర్థమైపోయిందో పాపం మిథునకి అన్నట్టుగా షాక్ అయిపోయి చేతులు కడిగేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మిథున కూడా షాక్ అయిపోతుంది. అంటే ఎవరో ఉన్నారు, ఒక పర్సన్ అయితే మనల్ని విడదీసేదానికి. ఆ పర్సన్ ఎవరు ఆ నేమ్ చెప్పబోయి ఎందుకు ఆగిపోయావు, ఎవరు చెప్పు దేవా అని చెప్పి చాలా అడుగుతూ ఉంటుంది. కానీ దేవా ఏమి చెప్పకుండా, ప్లీజ్ అసలుకి నేను నిన్ను భార్యగానే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇక మనల్ని ఇద్దరిని విడదీసేదానికి ఇంకెవరు ప్రయత్నం చేస్తారు? ఇదంతా ఏం నమ్మద్దు, అసలుకి ఎవరూ లేరు మిథున. సో నాకే నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, అది చాలు, నాకు భారీగా నువ్వు అవసరం లేదు, అసలు నీకు అర్హత కూడా లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మిథున ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి దేవా ఏదో పేరు చెప్పబోయాడు కానీ చెప్పట్లేదు, ఎందుకు దేవా ఇలాగా ప్రవర్తిస్తున్నాడు? హాస్పిటల్లో ఉన్నప్పుడే ఏదో జరిగింది, మరి ఏం జరిగింది, ఎవరి వల్ల ఇట్లా చేస్తున్నాడు, ఎలాగైనా దీన్ని కనిపెట్టాలి అని చెప్పేసి, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, ఈ హాస్పిటల్లోనే ఏదో జరిగింది అని చెప్పి అర్థమైపోతుంది. అంటే ఒక పర్సన్ అయితే ఉన్నారు, అది ఎవరు అనేది కనిపెట్టడం ఇప్పుడు ఈమె బాధ్యత. సరే ఇదంతా పక్కన పెట్టేసి ఇక సూర్యకాంతం రంగా వీళ్ళిద్దరు కామెడీ అయితే కొద్దిగా ఉంటుంది. సో రంగాని ఆట పట్టించేదానికోసం మన సూర్యకాంతం అయితే తలుపు వేస్తున్నట్టు నటిస్తుందనమాట. తలుపు వేసి, అండి తలుపు వేశాను మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి చెప్తుందనమాట. ఇక రంగా అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో ముద్దు పెడుతుందో పాపం, ఏదన్నా చేస్తుందేమో అనుకుంటే మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పగానే ఒక క్లాత్ తీసుకొచ్చి తన మొహానికి కట్టేసి ఆ క్లాత్ని ఆయన్ని కొడుతుంది చూడండి. అసలు ఆ మంచంకేసి బాధేస్తుంది అనమాట. బాధేసేసి ఇంకా తర్వాత ఆ మొహానికి గుడ్డ తీగానే, ఏంటి నన్ను ఇలా కొట్టేవు, నేను చచ్చిపోయిండేవాడిని ఇంకొంచెం సేపు అంటే, ఏంటి ఇంకా అర్థం కాలేదా అంటే, అర్థమైంది, నేను ఒక్క చెంపదెబ్బ కొట్టానని నువ్వు నన్ను ఇన్నిసార్లు కొడుతున్నావా అంటే, అవును అది రివెంజ్ అంటే, ఓరనాయన నీ రివెంజ్కి ఒక నీకు ఒక దండం పెడతానే, ఇంత ఇదిగా కొట్టు, ఇంకొంచెం సేపు కానీ ఉంటే ఊపిరాడక చచ్చుండేవాడిని అని చెప్పి చెప్తుంది. అయినా అది కాదండి, దేవా ఎందుకు మిథునతో అలా ఉంటున్నాడు అంటే, మావయ్య అంత చెప్పినా కానీ దేవా వినిపించుకోవట్లేదు, అంటే ఏదో ఉంది, నువ్వు దాన్ని కనిపెట్టి నాకు చెప్పాలి అని చెప్పి చెప్తుందనమాట. నాకెట్లా తెలుస్తుంది వాడెందుకు అలా చేస్తున్నాడో, నేను ఎట్లా కనిపెట్టగలనంటే, నాకు తెలియదు నువ్వు ఎట్లా చేస్తావో, నువ్వు కనిపెట్టి ఎలాగైనా నాకు చెప్పాలి అంటే, అమ్మ నీకు ఒక దండం పెడతాను, నేను దేవా జోలికి వెళ్ళను, ఆ రోజు దేవాని సపోర్ట్ చేసి నేను చంపదెబ్బ కొట్టాననే కదా నువ్వు ఎన్ని చేసేది, నాకు తెలిసే నీ యొక్క ఆలోచనలు, ఇక నుంచి నేను దేవా మిథున విషయంలో కలగ చేసుకోను, నీ విషయంలో కూడా కలగ చేసుకొని నీకు ఒక దండం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక సూర్యకాంతం అయితే నవ్వుకుంటూ, ఎస్ ఇదే నాకు కావాలి అని చెప్పి శాడిస్ట్గా ఉంటుందన్నమాట. శాడిస్ట్ నవ్వుకుంటూ రివెంజ్ అయితే తీర్చేసుకుంటుంది. ఇదంతా ఒక సైడ్ జరుగుతూ ఉన్న టైంలో నెక్స్ట్ వచ్చేసి దేవా బయట చక్కగా మంచం వేసుకొని పడుకొని ఉంటే అక్కడికి దుప్పటి దిండు అన్నీ తీసుకొని మిథునైతే వచ్చేస్తుంది. అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళి లోపల పడుకోపో అని చెప్తే, లేదు మొగుడ్స్ నేను నీతో
ఇంట్లోనే పడుకోవాలి. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదా! అందుకే నేను ఇక్కడికొచ్చి పడుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటి నాకసలు భార్యే లేదు, నువ్వసలు భార్యవే కాదు అంటుంటే మళ్ళీ వచ్చి అదే చెప్తావు అని చెప్పి దేవా చెప్తూ ఉంటే ఇక ఇరిటేట్ చేస్తది చూడండి మన మిథున అయితే. మొగుడ్స్ నాకొక సందేహం ఉంది అడగచ్చా అని అడుగుతుంది. ఏంటి అనంటే, నువ్వేంటి అసలకి భార్య పక్కనుందే లేకపోతే ఎవరైనా పక్కనున్నారా అని ఏమీ ఆలోచించుకోకుండా అసలు అంత పెద్ద గురక పెడతావు. ఆ గురక ఎలా ఉంటుందో తెలుసా? నా 2 చెవుల దగ్గరికి 2 డ్రిల్లింగ్ మిషన్‌లొచ్చి గర 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 అని చెప్పి సౌండ్ చేస్తే ఎలా ఉంటుందో అంత ఇరిటేషన్‌గా ఉంటుంది. అసలు నీకసలకి అలా ఎలా వస్తుంది గురక? అంత పెద్దగా పెడతావు, పక్కనోళ్ళు ఎలా నిద్రపోతారనుకుంటున్నావు అని చెప్పి చెప్తుంటుంది. అది నా గురక నా ఇష్టం, నీకు అంత ఇబ్బందిగా ఉంటే లోపలికెళ్ళి పడుకోపోవే అని చెప్పి చెప్తూ ఉంటాడు. లేదు మొగూడ్స్ నేను నీ దగ్గరే పడుకుంటాను మొగూడ్స్ అని చెప్పి చాలా క్యూట్‌గా చాలా రొమాంటిక్‌గా చెప్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మిథున అంటుంది, నువ్వు అసలకి ఏం మొగుడువయ్యా, నేను ఇంత మంచి భార్యను పెట్టుకొని ఏమీ అసలకి నీకు ఫీలింగ్సే ఉండవు అని చెప్పి అంటూ ఉంటే, నాకే ఫీలింగ్స్ లేవు, నాకే భార్య లేదు, అయినా మన ఇద్దరి మధ్య ఏమీ జరగదులే పో అని చెప్పి చెప్తే ఇక పెద్దగా మిథున నవ్వుతూ ఉంటుందన్నమాట. ఏంటి పిచ్చిదానిలాగా అంత పెద్దగా నవ్వుతున్నావంటే, నాకు తెలుసులే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా నీకు నాకు మధ్య ఏమీ జరగదని నాకు తెలుసులే అని చెప్పి చెప్తుంది. అదేంటి అలా అంటున్నావు అని చెప్పి మొహం చిరాగ్గా పెట్టి దేవా అడుగుతాడు. ఎందుకంటే అని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, నువ్వు ఆ మ్యాటర్‌లో వీక్ కదా అని చెప్పి అంటుందన్నమాట. ఇక దాంతో షాక్ అయిపోయి దేవా మాత్రం, ఏయ్ ఏంటి అంటున్నావంటే, అవునండి నువ్వు ఆ మ్యాటర్‌లో వీక్ అని నాకు తెలుసులే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, అంటే ఇన్ని రోజులుగా చూస్తున్నాను కదా. మన ఫస్ట్ నైట్ రోజు కూడా ఏదో నా మీద కోపంతో నువ్వు వెళ్ళిపోయావని అనుకున్నాను, కానీ ఈ మ్యాటర్‌లో వీక్ అని నాకు అప్పుడే అర్థమైపోయింది. అందుకే నువ్వు నా మీద కోపడినట్టు నటించి ఆ రూమ్‌లో నుంచి వెళ్ళిపోయావు. అది కూడా కాక మొన్న నేత్రాతో నువ్వు వెళ్ళి ఏదో చేసావని చెప్పి అందరూ చెప్తూ ఉంటే నేను మాత్రం నమ్మలేదు. గుర్తుందా అంటే, గుర్తుంది అనంటే, నాకు తెలుసు కదా నువ్వు రౌడీయిజంలో పెద్ద రౌడీవి, ఎవరిని కొట్టమన్నా కొడతావు, ఎవరిని చంపమన్నా చంపుతావు, ఏ లెవెల్ కన్నా వెళ్తావు రౌడీయిజంలో. బట్ ఈ విషయంలో మాత్రం నీకు అస్సలు నువ్వేం చేయలేవని నాకు తెలుసు కదా, అందుకే నేను నమ్మాను అని చెప్పి రెచ్చగొడుతుందనమాట. ఇక దాంతో ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి అక్కడ కొద్దిగా క్యూట్ రొమాన్స్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. తనని పట్టుకోవడం కోసం ఇద్దరు పరిగెడుతూ ఉంటే చక్కగా ఒకరి మొహాలు ఒకరు పెట్టుకొని అలా చూస్తూ కొద్దిగా రొమాన్స్ అయితే బాగుంటుంది. అంటే సింపుల్గా క్యూట్గా ఉంటుంది. ఇక అలాగా ఒకరి దగ్గరికి ఒకరు వచ్చేసరికి కొద్దిగా అప్పుడు ఇదంతా మళ్ళీ స్పృహలోకి వచ్చినట్టు వచ్చి ఇద్దరు వదిలేసేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కానీ ఇద్దరికి మనసులో మాత్రం మంచి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇద్దరు నవ్వుకుంటూ కామ్గా అయిపోతారు. ఇక దేవా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కొద్దిగా ఫీల్ అవుతూ కూర్చొని ఉంటారనమాట. వాళ్ళ నాన్న అయితే ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు వచ్చి మందులు ఇవ్వడానికి వచ్చి ఏంటండి ఇంత ఆలోచిస్తున్నారు, ఇప్పుడు దేవా కూడా ఇంటికి వచ్చేసాడు కదా, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే, ఏమీ లేదే దేవా అయితే ఇంటికి వచ్చేసాడు, కానీ దేవా ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదు, ఇన్ని రోజులు వాడు రౌడీగా ఉన్నాడని బాధపడుతున్న టైంకి దేవుడు ఎట్లాగో దేవత లాంటి మిథునని తనకు భారీగా ఇచ్చేశాడు, కాబట్టి నా బాధంతా తీరిపోయింది. ఆ రౌడీ అనే ముద్ర నుంచి తను మార్చుకుంటూ వస్తుంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నింది. కానీ మళ్ళీ వీడు మొదటికి వచ్చేటట్టున్నాడు, మిథునని దూరం పెట్టడం, ఇది నా భార్య కాదు అని చెప్పడము, ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దేవా వాళ్ళ అమ్మ మాత్రం, మీరేమి బాధపడకండి, మీరు చూశారు కదా దేవా జైల్లో ఉంటే మిథున ఎంత చక్కగా విడిపించుకునిందో, మనమైతే బాధపడుతూ ఇంట్లోనే ఉన్నాం, కానీ తన భర్తను తను ఎట్లా విడిపించుకునిందో తను ఖచ్చితంగా దేవా జీవితంలో నుంచి వెళ్ళిపోదు, ఎలాగైనా తన సమస్యను తెలుసుకొని పరిష్కరించి తను భారీగా తనతోనే ఉంటుంది, మీరేమీ బాధపడకండి అని చెప్పి చెప్తుంది. ఇక ఇలా జరుగుతున్న టైంలో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దేవా వాళ్ళ నాన్న కూడా నిజమేలే, మిథున ఎలాగైనా తన బంధాన్ని నిలుపుకుంటుందని. ఇక మిథున అయితే ఆలోచిస్తుంటుంది, దేవా నాకే విషయమో చెప్పబోయి ఆగిపోయాడు, అంటే ఏదో జరిగింది, నేను ఇప్పటి వరకు అనుమాన పడుతున్నది నిజమే, ఎవరో వ్యక్తి మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నాడు, ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి ఆలోచిస్తూ పాలు పెట్టుంటుంది అనమాట. వాళ్ళ పెద్ద ఆడబడిచి వచ్చేసి చూస్తూ, ఏంటి మిథున ఆలోచిస్తున్నావు అంటే, ఇలా జరుగుతుందక్క, ఏంటో దేవాలో ఏదో మార్పు వచ్చింది, ఎవరి వల్ల తను నాకు దూరంగా ఉంటున్నాడంటే నాకు కూడా అదే అనుమానంగా ఉందని చెప్పి వాళ్ళ తోడికోడలు కూడా చెప్తుంది.
దాంతో ఇంకా ఆదిత్య దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది. ఆదిత్య, నీ యొక్క చాప కింద నీరులాగా నువ్వేదో చేస్తున్నావు, నన్ను దేవాన్ని విడగొట్టాలని. నిజం చెప్పు, లేదంటే నేనే ఎంక్వైరీ చేసి నీ మీద కేసు వేస్తాను. అసలు చెప్పు ఏమైంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను కాదు మీ నాన్నే చేస్తున్నాడని చెప్పి ఆదిత్య అయితే మిథునకి చెప్పేస్తాడు. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ కథ ఎలా తిరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching. Bye bye.